యుద్ధ రంగంలో శత్రువులకు ముచ్చెమటలు పట్టించే అత్యాధునిక డ్రోన్లను భారత్ దిగుమతి చేసుకోనుంది. షీల్డ్ ఏఐ కంపెనీ డెవలప్ చేసిన ఈ డ్రోన్లను కొనుగోలు చేయడమే కాకుండా వాటిని ఇక్కడే తయారయ్యేలా ఒప్పందం చేసుకోనుంది మన రక్షణ శాఖ. అందుకు సంబంధించిన డీల్పై కేంద్రం అమెరికన్ కంపెనీతో మాట్లాడుతుండగా ఈసారి డ్రోన్ మేకింగ్ టెక్నాలజీ కూడా మనకి బదిలీ కానుండడం ఈ డీల్ ప్రత్యేకత. ఇండియన్ ఆర్మీకి వీబ్యాట్ డ్రోన్స్, అమెరికా నుంచి ట్రాన్స్ఫర్ కానున్న టెక్నాలజీ, మొదటిసారిగా టెక్ ట్రాన్స్ఫర్ చేయబోతోన్న అమెరికా కంపెనీ. యుద్ధ రంగంలో శత్రువులను తుదముట్టించడంలో ఇప్పుడు పద్ధతే వేరుగా మారిపోయింది. అయితే స్టెల్త్ లేదంటే డ్రోన్లు, వీటి వాడకంతోనే 90% యుద్ధాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ను తెరపైకి తెచ్చింది. అత్యవసరంగా కొన్ని ఆయుధాలను, విమానాలను కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ ప్రోగ్రాంలో భాగంగానే డిఫెన్స్ మినిస్ట్రీ అమెరికాకు చెందిన షీల్డ్ ఏఐతో సంప్రదింపులు జరుపుతోంది. వీబ్యాట్ డ్రోన్ల సరఫరా కోసమే ఈ సంప్రదింపులు కాగా, వాటితో పాటే తయారీ పరిజ్ఞానం కూడా బదిలీ చేయనుంది షీల్డ్ ఏఐ. ఇందుకోసం జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ కంపెనీతో కలిసి డిఫెన్స్ మినిస్ట్రీ ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది. రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి జేఎస్డబ్ల్యూ సంస్థ ఈ స్టెల్త్ డెస్ట్రాయర్ డ్రోన్లను తయారు చేయనుంది. వీబ్యాట్ అనేది వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే డ్రోన్ సిస్టమ్ కాగా, ఈ డ్రోన్లను ఇప్పటికే అమెరికా సహా అనేక దేశాలు తమ సైన్యాల్లో ప్రవేశపెట్టారు. ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ మిషన్స్ లో వీటిని వినియోగిస్తారు. అంతేకాకుండా ఫ్రంట్ లైన్ ఆర్మీ కంబాట్లో ఆర్మీకి ఆర్టిలరీ యూనిట్లను పటిష్టపరిచేందుకు వినియోగిస్తున్నారు. చాలా చిన్న స్థాయి రవాణా సౌకర్యాలే వీటికి అవసరమవుతాయి. అలానే ఈ తరహా టెక్నాలజీకి పేటెంట్ కూడా ఉంది. ఫిక్స్డ్ వింగ్స్ తో తిరగేసిన టార్చ్ లైట్స్ లా వీటి ఆకారం ఉంటుంది. ఎగురుతున్నప్పుడు తూనిగల్లా కూడా కనిపిస్తాయి. ఇలాంటి వీబ్యాట్లను షీల్డ్ ఏఐ సంస్థ అమెరికాలో తయారు చేస్తూ ఉండగా, ఓ అమెరికా సంస్థ టెక్నాలజీని కూడా భారత్ కి బదిలీ చేయనుండడం ఇదే తొలిసారవుతుంది. ఫస్ట్ కాంట్రాక్ట్ విలువ $35 బిలియన్ కాగా, రెండు సంస్థల మధ్య ఒప్పందం విలువ $90 మిలియన్ వరకు ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, టీఓటీ కూడా ఇందులో భాగమే. జేఎస్డబ్ల్యూ గ్రూప్ విభాగమైన జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ ఒప్పందం పూర్తయిన తర్వాత దేశంలోనే తయారీ ప్లాంట్ను నెలకొల్పనుంది. వీబ్యాట్ సిస్టమ్స్ ని లార్జ్ స్కేల్లో తయారు చేయడం, అసెంబుల్ చేయడం, టెస్ట్ చేయడం వంటి కార్యకలాపాలన్నీ ఇక్కడే ఉండేలా ఓ పెద్ద ప్లాంట్ రానుంది. కేవలం దేశ రక్షణ అవసరాలే కాకుండా వీబ్యాట్ తయారీకి గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ గా కూడా జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ ఏర్పాటు చేసే ప్లాంట్ మారనుంది. ఇందులో అవసరమైన $90 మిలియన్ సంస్థే పెట్టుబడి పెడుతుంది. ముందుగా మొదటి 12 నెలల్లో $65 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. గ్లోబల్ స్టాండర్డ్స్ లో తయారీ ప్లాంట్ కావాలంటే ఈ మాత్రం పెట్టుబడి అవసరం కాగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్లాంట్ను నెలకొల్పబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా వేలాది మందికి ఉపాధి కలగడంతో పాటు అంతర్జాతీయ సంస్థల స్థాయిలో వీరికి శిక్షణ కూడా ఇస్తారు.